2024 సంకల్ప పత్రంలో మోదీ గారు ప్రజలందరికీ, భారతీయ ప్రజలందరికీ ఇచ్చిన గ్యారంటీలు సుమారు ఒక 12 పాయింట్ల కింద మనం దీన్ని మాట్లాడుకోవచ్చు. ఇందులో ఈయన పేదలకు, రైతులకు, మధ్యతరగతి కుటుంబాలకు, యువతులకు, శ్రామికులకు, దాని తర్వాత మన భారతదేశ పరంపర అంటే దేవాలయాలు కానీ, సంగీతాలు కానీ, నాట్యం కానీ, రకరకాల కళలను కానీ, దాని తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ విధంగా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఫ్లైఓవర్స్ కానీ, మీకు రోడ్స్ కానీ, దాని తర్వాత సబ్వేస్, ట్రైన్స్ లాంటివి కానీ, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి అంటే ఒక రాష్ట్రంతో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ఒక డిస్ట్రిక్ట్తో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ఒక హైటెక్ ఒక సిటీ కూడా మెగా సిటీ అవ్వాలంటే రోడ్డు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ఇలాంటివి వయోవృద్ధులు అంటే మనకి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మోదీ సర్కార్ రాకముందు ఎంతోమంది వయోవృద్ధులు పెన్షన్లు లేకుండా ఎన్నో బాధలతో పిల్లలు వదిలేసి వాళ్ళ జీవితాలు ఇబ్బందికరంగా పాలయ్యాయి. కానీ మోదీ గారు సర్కార్ వచ్చిన తర్వాత అలా కాకుండా 70 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ కింద కూడా వాళ్ళు చేర్చి ఉచిత ఆరోగ్య సౌకర్యాలను కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రత్యేక కార్యక్రమాలు సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఈసారి ఇంకా పెన్షన్లు లాంటివే కాకుండా ఇంకా ఎన్నో కూడా ముందుకు తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుపేదలకు ప్రాధాన్యత, ఎందుకంటే మనకి అందరిలోనూ నిరుపేదలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, స్త్రీలు, అన్ని రకాల జాతులు, మతాలలోనూ ఉన్నారు. ముస్లింలలో ఉన్నారు, హిందువులలో ఉన్నారు, క్రిస్టియన్లో ఉన్నారు, సిక్కులలో ఉన్నారు. సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ దీనికి పరిష్కారం అనేది మనం మతపరంగా వెళ్ళలేము, జాతిపరంగా వెళ్ళలేము, కులాల పరంగా వెళ్ళలేము. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం కూడా అన్ని వర్గాలలో కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి స్వనిధి, విశ్వకర్మ యోజనాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళకంటూ ఒక విద్యను నేర్పించి, హిందీలో దాని హునర్ అంటాము, మనం వాళ్ళకి విద్యను నేర్పించి ఆ విద్య నేర్చుకున్నంత కాలం కూడా రోజుకి 500 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళకి ఏ విద్యను నేర్పిస్తున్నారో ఆ విద్య తగ్గ వాళ్ళకు కిట్టునిచ్చి, ఆ తర్వాత 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు కేవలం నెలకు 42 పైసల వడ్డీ పడేంత మాత్రంలోనే వీళ్లకు అక్కడి నుంచి అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక ఆయోజనను ఏర్పాటు చేసి దాని ఇప్పుడు ఇంకా ముందుకు 5 ఏళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. మత్స్యకారులు ప్రత్యేకించి జీవితానికి సంబంధించిన బోట్ ఇన్సూరెన్సులు, ఫ్రెష్ పాసింగ్ యూనిట్లు వీటితో ద్వారా ఇచ్చి వీళ్ళకు కూడా, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మత్స్యకారులు ఎప్పుడైతే వీళ్ళు నదులలో, సముద్రాలలో వెళతారో పాపం వీళ్ళకి ఒక పడవ చేసుకోవడానికే చాలా చాలా ఖర్చు అవుతుంది. వీళ్ళకి ఒకసారి దానికి ఏ ఇబ్బంది జరిగినా, మోటార్లు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు చాలా ఆర్థికంగా ఇంకొకటి ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ తన మత్స్యకార జీవితానికి ఇబ్బంది పడకుండా ముందుకు తాను తీసుకొని వెళ్ళగలగడానికి ఒక చక్కటి ఆధారంగా తయారైంది. సుపరిపాలనతో సుపన్నమైన భారతదేశం, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం అంటే రకరకాల స్కాములు కానీ, కరప్షన్లు కానీ, ఎక్కడైనా ఒక పేదవాడు వెళ్ళాడంటే వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ వాడికి కావాల్సిన హక్కుని వాడు తెచ్చుకోలేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం. అన్నా హజారే లాంటి మహానుభావులు కూడా ఇటువంటి ఈ కరప్షన్ ఉండకూడదని, లంచగొండితనం ఈ దేశంలో ఉండకూడదని ఆయన ఎంతో పెద్ద ఉద్యమం చేసినా కూడా అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఈ కరప్షన్లో ఇరుక్కోవడం మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి ఏది కూడా ఈసారి ఉండకూడదు, సంపూర్ణంగా నిర్మూలించాలి అనే ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. భారత శిక్షాస్మృతిని అమలు చేస్తాం అంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే కనుక మీరందరూ కూడా, ప్రజలు కూడా నిర్భయంగా బయటికి రావాలి. మేము ఇటువంటి ఏవి కూడా చట్టానికి విరుద్ధమైన పనులు చెయ్యము అని మీరు కంకణం కట్టుకోవాలి. అలాంటివి ఏమన్నా సమస్యలు ఉంటే బయటికి వచ్చి నిర్భయంగా దాని గురించి రిపోర్ట్ చేయడం జరిగితే అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఇక్కడ ఉన్న మేము కూడా బీజేపీ తరఫున కూడా వాళ్ళకి సహాయ సహకారాలను అందిస్తాము. ఇదే కాకుండా చాలా ముఖ్యమైన విషయం అంటే నారీ శక్తి వందనం. మనందరికీ తెలుసు మోదీ గారి సర్కారులో
మనం ఆయన ఎంత స్త్రీలను ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇందులో 3 కోట్ల మంది గ్రామీణ మహిళలకు లక్పతి చేయాలని, ఒక స్త్రీని లక్షాధికారిని చెయ్యాలి అన్న ఆశయాన్ని, ఇంకా 3 కోట్ల మందిని చెయ్యాలన్న ఆయన ఆశయాన్ని నా ఉద్దేశంలో హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో నుంచే ఆయనను గర్వకారణం చేసేటట్టు, ఇక్కడ పేదరికం పోయేటట్టు మేమందరం కూడా కృషి చేసి ఇక్కడ ఉన్న స్త్రీలను లక్షాధికారులను చేయాలి అనే ఒక కంకణం మేము కూడా ఇక్కడి నుంచి కట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తాము. కొత్త ఆదాయ అవకాశాలను కూడా అందించడానికి స్వయం సహాయక బృందాలను సేవా రంగంలో, అంటే ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నమాట. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా స్త్రీలకు ఆల్రెడీ వాళ్ళ చేతిలో విద్య ఉంటే కనుక ఆ విద్యకు సంబంధించి మేము ముందు పడి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అనేది మేము వాళ్ళని కనుగొని వాళ్ళని కూడా రకరకాల యోజనాల ద్వారా, లోన్ల ద్వారా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఒక చోట ఏకత్రితం చేయడము, వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళడం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పెట్టుబడుల ద్వారా యువతకి ఉపాధి కల్పించడం. మోదీ గారు అన్నారు, నలుగురు ఈ దేశానికి చాలా ముఖ్యం, రైతులు, యువత, బడుగు వర్గాలు. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని రకాలుగా వెనకబడడం. కొంతమంది కులం ద్వారా వెనకబడి ఉంటారు, కొంతమంది ఆర్థికంగా వెనకబడి ఉంటారు. సో వెనకబడడం అంటే మనం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీతో పాటు ఆర్థికంగా వెనకబడడం అనేది కూడా మనం గుర్తించుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని విడిగా ఇంకో 5 కింద పెట్టారు, కానీ వెనకబడడం అంటే వెనకబడడమే. ఆర్థికంగా వెనకబడడం, కులం రీత్యా కానీ వాళ్ళకున్న ఆదాయం రీత్యా కానీ. యువకులు, ఇటువంటి యువతకు ఎన్నో అవకాశాలు కల్పించాలి. అందులో వీరు మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఇవ్వడము, పెట్టుబడులు ఇవ్వడము, మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ మనం చేయడం రకరకాలవి. దాని తర్వాత వీళ్లకు సాఫ్ట్వేర్ పరంగా కూడా ఎన్నో అవకాశాలను కల్పించడము, పర్యాటకం మరియు క్రీడల ద్వారా కూడా. అంటే మనం ఎంతసేపు ఒక ఉద్యోగం వస్తేనే గొప్ప అనుకుంటున్నాం, అదే కాదు. యువకులు ఎంతోమంది క్రీడా రంగంలో వెళ్ళడం అంటే కూడా వాళ్ళు ముందుకు వెళుతున్నట్టే లెక్క, దేశాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నట్టే లెక్క. కాబట్టి యువతులకు సంబంధించిన అన్నీ కూడా వాళ్లకు అన్ని రకాలుగాను, అంటే వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాం, కానీ అక్కడికి రోడ్డు సరిగ్గా లేదు, అక్కడ చేరుకోవడానికి బస్సు సదుపాయం సరిగ్గా లేదు, అక్కడ రావడానికి ట్రైన్ సదుపాయం సరిగ్గా లేదు, అది పెట్టి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే కానీ ఇట్లాంటి రకరకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ముద్రా యోజన, వీళ్ళకు కూడా ముద్రా లోన్స్ కింద ఖచ్చితంగా వీళ్లకు సహకారాలు అందించాలని. యువతులు కాళ్ళ మీద నిలబడితే చాలా గొప్ప విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఒక ఉద్యోగం కల్పిస్తే ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది. అదే ఒక యువకుడికి మనం వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళని వ్యాపారవేత్తలు చేస్తే 100,000 మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారంటే, ఒకరిని శక్తివంతం చేస్తే 1000 మందిని శక్తివంతం చేసినట్టు అవుతుంది. కాబట్టి వీలైనంత తెలివైన దృక్పథం ఉండి ఒక ఉత్సాహం ఉన్న యువతులను వాళ్ళను మనం వ్యాపారవేత్తలుగా మార్చి తీర్చిదిద్దగలగాలి. సో దీన్ని చాలా గట్టిగా నమ్ముతున్నారు. దీనికి 20 లక్షల వరకు ముద్రా లోన్స్ని ఈసారి వారు పెంచడం జరిగింది. దీంతో పాటు గ్లోబల్ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. భారతదేశంలో మనకి అంటే కర్షకుల ఖరీదు చాలా తక్కువ, కార్మికుడి ఖరీదు చాలా తక్కువ. కాబట్టి అలా మనకు తెలిసినదే, మనం ఏదైనా చూసామనుకోండి, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా లాంటివి, మేడ్ ఇన్ ఇండోనేషియా ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రపంచమంతా వాళ్ళు తయారు చేసే వస్తువులను ఏదైతే ఉందో అవి భారతదేశానికి తీసుకొని వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటున్నారంటే దానివల్ల చాలా చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనకి. దానివల్ల ఇంకొక మనకి లాభం ఏమంటే, ఈసారి ప్రధానమంత్రి గారిని మనం స్పెషల్గా రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ లోక్సభ పార్లమెంటుని గెలుచుకొని ఇక్కడ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుని పెట్టమని మనం ఈ పథకం కింద మనం ఆయనని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుందో ఎంతోమంది యువతులకు మత భేదం లేకుండా, కులమతాల భేదం లేకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈ ద్వేషాన్ని ఏదైతే వాళ్ళ మధ్యలో వాళ్ళ బుర్రలలో నాటడం జరుగుతుందో చక్కగా ఉద్యోగం చేసుకొని వచ్చేవాడికి వీటితో ఏ రకమైన సంబంధం ఉండదు. వాళ్ళు హాయిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు. ఉక్కు, సిమెంటు, అల్యూమినియం, రైల్వేలు, రక్షణ,
ఫార్మస్యూటికల్, ఎలక్ట్రికల్, వాహనం, మొబైల్, ఇన్ని రకాలు. ఒకటేమిటి రెండేంటి? మన హైదరాబాదులో మనం ఏదైతే మనకున్న స్థలంలో ఇక్కడ పెట్టగలుగుతామో మన లోక్సభ పార్లమెంట్లో కూడా దానికి పెట్టే అవకాశాలను ఖచ్చితంగా ప్రధానమంత్రి గారిని మనం ప్రాధేయపడి ఇక్కడ పెట్టించుకోవడం జరుగుతుంది. శ్రామికులకు అండ, ఎస్పెషలీ మనం ట్రక్ డ్రైవర్లను చూస్తాం. వీళ్ళు చాలా పెద్ద పెద్ద ట్రక్కులు వేసుకొని పాపం హైవే రోడ్ల మీద, నేషనల్ హైవేస్ మీద వెళుతూ ఉంటారు. వీళ్ళకి ఎన్నో చోట్ల ఎన్నో సదుపాయాలు ఉండవు. అంటే వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు పోతూ కూడా వాళ్ళకి ఏదో చిన్న డాబాలు ఉంటాయి తప్ప ఆ తర్వాత వాళ్ళకి పడుకోవడానికి, ఒక నిమిషం రెస్ట్ తీసుకోవడానికి, లేకపోతే శౌచాలయాలు, సరైన పౌష్టిక భోజనం ఇట్లాంటివి ఉండకపోవడం వల్ల ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు. ఇలాంటివి లేకుండా హైవే రోడ్ల మీద ఇటువంటి ట్రక్ డ్రైవర్స్ అందరికీ కూడా చక్కటి సదుపాయం కలిగించడం. గిగ్ వర్కర్లు అంటే మనకు తెలుసు, ఈ జొమాటో ఇట్లాంటివి ఫుడ్ సప్లైలు చేస్తూ పాపం బైకుల మీద తిరిగే పిల్లలు, గృహ కార్మికులు అంటే మన కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు, వీధి కార్మికులు అంటే రోడ్డు మీద మనం అడ్డాల మీద పాపం వచ్చి శ్రమపడే కర్షకులు పాటు ఇతర ఈ శ్రమ పోర్టల్ ద్వారా సాధికారత్వం కలిగిస్తామంటే వీళ్ళందరినీ ఒక రకంగా గుర్తించడం. అంటే వీళ్ళు ఉన్నారు అని ఎలా తెలియాలి దేశానికి? వాళ్ళ జీవితాలు పొద్దున్న లేచినప్పటి నుంచి అడ్డా మీద నిలబడి ఓ కూలి పని చేసుకొని ఆ అడ్డా నుంచి ఇంటికి వెళ్ళిపోవడంతో సరిపోతుంది. కానీ ఇది చాలా అన్యాయం. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని దేశంలో వాళ్ళకు కూడా తెలియాలి, గర్వకారణంగా వాళ్ళు ఫీల్ అవ్వాలి. కాబట్టి వాళ్ళకు కూడా ఈ పోర్టల్ ద్వారా వాళ్ళ నుంచి ఒక రికగ్నిషన్ వాళ్ళకు కూడా ఇప్పించి అక్కడి నుంచి వాళ్ళకు కూడా కావాల్సిన సదుపాయాలను కూడా కల్పించగలగడం. చివరిగా చాలా ముఖ్యమైన విషయం 2, మధ్యతరగతి సంరక్షణ. మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళ బాధలు, వాళ్ళు అలా రోడ్డు మీద వెళ్ళి అడుక్కును తినలేరు. వాళ్ళ జీవితంలో పైకి ఎదగడానికి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా చాలా చాలా ముఖ్యం. అలాంటి వాళ్లకు వాళ్ళ మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం వాళ్ళకు కూడా ఇండ్లను కలిగజేయాలని ఆసుపత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు మరియు ద్వితీయ ఆరోగ్య సంస్థలు మనము హైదరాబాద్ పాత బస్తీలో ప్రత్యేకించి కనుక చూసుకున్నట్లయితే అసలు ఏ రకమైనటువంటి కూడా మీకు హెల్త్ సెంటర్స్ లేవు పాత బస్తీలలో. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారి ఈ పథకం కింద మేము కృషి చేసి ఖచ్చితంగా ఈ సీటుని గెలుచుకొని ఈ బస్తీ వాడలలో ఖచ్చితంగా మేము ఆరోగ్య కేంద్రాలను స్థాపిస్తాము. మేము ఆయుష్మాన్ భారత్ కింద అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్స్ కూడా తక్కువ ధరలలో కూడా అందుబాటు చేసే కృషి చేస్తాం. ఇంకా చివరిగా పేదల సేవ. ఇది నేను చివరిగా ఎందుకన్నానంటే ఇది జీవితంలో మనసులో గుర్తుండిపోవలసిన విషయం. కాబట్టి మొదటి చెప్తే మిగతా 12లో మనకి అది వెళ్ళిపోతుంది. ఆఖరిగా చెప్తే అలా జీవితంలో మిగిలిపోతుంది. రానున్న 5 ఏళ్లలో ఉచిత రేషన్ని ఇప్పటికీ కొనసాగిస్తాము. ఈ రేషన్లో ధాన్యాలు, వంట నూనె, కూరగాయలు ఉత్పత్తిలో ఇవ్వడమే కాకుండా వీటిని స్వావలంబన్ కింద కూడా ఉత్పత్తి కూడా చేసేటటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం. అంటే ఎంతోమంది మనకి ఈ మధ్యలో ఇండ్లల్లోనే కూరగాయలను పండించుకోవడం లాంటివి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడం, ముందుకు తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే ఇప్పుడు సిటీలలో మీకు మన భూములు ఉండవు, పంట పొలాలు ఉండవు. కాబట్టి సిటీలలో కూడా ఏ విధంగా స్వావలంబన్ భారత్ కింద వీటిని మనం చెయ్యగలము, ఈ పేదలకు మనము కూరగాయలను వాటిని రకరకాల వసతులు ఇవ్వగలంతో పాటు చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే వీళ్లకు రకరకాలుగా పిఎం సూర్య ఘర్ యోజన అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇళ్లలో లైట్లు ఉండవు, స్ట్రీట్ లైట్స్ ఇబ్బంది పడుతున్నాం. స్ట్రీట్ లైట్స్ ఎలాగో ఇక్కడ గవర్నమెంట్ చేయాలి, కానీ వీళ్ళ ఇళ్లలో కరెంటు అనే ఇబ్బంది వీళ్ళకు ఉండకూడదని, వీళ్ళకి కరెంటుకి కడుతున్న డబ్బులు వీళ్ళు కష్టపడకూడదని సోలార్ సిస్టమ్ని వీళ్లకు తెలియజెప్పి వీళ్ళ ప్రతి ఇంటిపైన, ప్రతి పేదవాడి ఇంటిపైన సోలార్ సిస్టమ్ రావాలి. మనకి సోలార్ దాంతో మనకి వీళ్ళ ఇండ్లలో వెలుగు రావాలి, వీళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు కలగాలని ఇలా ప్రధానమంత్రి గారు రైతులను, స్త్రీలను, పేదవాళ్లను, మధ్యతరగతి కుటుంబీకులను, మన సాంప్రదాయాలను, యువకులను, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇలా ఏది వదిలిపెట్టకుండా 12 భాగాలలో దేశాన్ని సర్వతోముఖంగా ముందుకు తీసుకొని వెళ్ళి అభివృద్ధి చేయాలనుకున్న ఆయన గొప్ప ఆశయాలకు మేమందరం కలిసి ఉన్నామని, ఈ ఆశయాలను భారతదేశం మొత్తము తీసుకొని వెళ్ళి ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయిలో 5 ఏళ్లలో మొట్టమొదటి పొజిషన్కి పట్టుకొని రావడానికి మేము నిరవధికంగా కృషి చేస్తున్నామని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. జై బోలో భారత్ మాతాకి. మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
माधवी लता जी आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं। माधवी लता जी आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं। ఎవరైనా ఏమైనా అడుగుతారా? ఏం సమస్యలు ఉన్నాయి మళ్ళీ అది మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? చాలా తిరిగినారు కదా ఇప్పుడు దాకా. అయ్యా మోదీ గారు ఇచ్చిన 12 వాటిలలో ఒక్కటి కూడా ఇక్కడ ఎవడు చేయలేదయ్యా. చిన్న ఉదాహరణ, ఇప్పుడే నేను కొన్ని బస్తీలలో తిరిగేసి వచ్చాను. అసలు ఎంత దయనీయమైన స్థితి, ఎంత భయంకరంగా ఉందంటే ఇది ముస్లిమా హిందూగా సంబంధించింది కాదయ్యా. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు అసలు కదిలిస్తే దారాలు కుండలు నిండుతాయి. ఆ ఇండ్లు కావవి, అది వాళ్ళ సొంత ఇండ్లు కాదు కదా. కనీసము రేకులు వేసుకొని భయంకరంగా, అది ఒక 5x5 5x8 ఉంటుంది. అంటే మనిషి డబ్బులున్నోడు దాన్ని అనకూడదు, కానీ వాళ్ళ ఇళ్లలో పెంచుకొని వాళ్ళ పెట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా అంత ఇల్లు ఇయ్యడయా, దానికి కూడా అంత రూమ్ ఇయ్యడు. ఏంది ఆ మనుషులు బతుకుతున్నారు నిజంగా. మీ దృష్టికి ఏమి మేజర్ ఇష్యూ ఏముంది మేడం? ఇండ్లు లేవు, డ్రైనేజ్, రోడ్లు, వర్షాలు వస్తే ఫ్లడ్ అవుతున్నాయి ఇండ్లు. ఓపెన్ డ్రైనేజ్, చెత్త డ్రైనేజ్ తీస్తారా, కుప్పని అక్కడ పక్కనే పడేస్తారు. మనకు ఒక్కటైనా మన దగ్గర ఇండస్ట్రీ ఉందా చెప్పండి? హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో ఒక ఇండస్ట్రీ అయినా ఉందా? ఏం చేశారయ్యా యువకుల కోసం? వాళ్ళు ఉద్యోగాలు ఉంటే పొద్దున పోతారు, హాయిగా ఉద్యోగం చేసుకొని ఇంటికి వస్తే బుర్రా అభివృద్ధి వైపు ఉంటుంది. వాళ్ళు ఖాళీగా తిరుగుతుంటే రెచ్చగొట్టే మాటలు మీద ఇంకా రెచ్చిపోతారు పాపం. వాళ్ళకి అసలు ఉపాధి కల్పించడం, స్త్రీలకు వాళ్ళ కాళ్ళ ఇక్కడ చదువులు ఉండవు. చాలా మంది ఉంటారు పాపం ముస్లిం స్త్రీలు, చదువులు ఉండవు, ఏడ నుంచి వస్తాయి వాళ్ళకి ఆదాయం? అట్లాంటి వాళ్ళకి ఒక విద్య నేర్పించడం. అదే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉంది కదా, అది మనం ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళాలి కదా. ఇది లేదు. ఏమి చేసినా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏం వచ్చినా కూడా అది ప్రజల వరకు వీళ్ళు చేరనివ్వట్లేదు. ఈసారి మేము ఏ గోడ నిలబడినా ఆ గోడను బద్దలు కొడతాము. ఏది కూడా ప్రజలకి ప్రధానమంత్రి మధ్యలో ఉండనివ్వము. ఈసారి మేము ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేసిన ఈ 12 రకాల అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లి ఈసారి ఈ దేశాన్ని భవిష్యత్తుని భాగ్యం వైపు మళ్ళిస్తాం.